Hi friends, welcome back to my channel. See, many of you are watching my channel, physics channel. Very good, excellent. So many people are subscribing my channel, excellent. అయితే ఇంకా ఎక్కువ మందికి నా ఛానల్ని రీచ్ అవ్వాలంటే చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు సో దట్ కొన్ని ప్రూఫ్స్ చేయమన్నారు ఫిజిక్స్లో. సో ఫర్ దోస్ పీపుల్ టుడే ఐఎమ్ ప్రూవింగ్ దట్ ఈస్ రియల్ డెప్త్ అండ్ అపరెంట్ డెప్త్ ప్రూఫ్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో వీ హ్యావ్ వన్ క్వశ్చన్, 4 marks question, that is proof for real depth and apparent depth. So this is not a short video, little long video anamata. Okay na? So those are watching my channel, please share this to your friend circle and try to understand my subject clearly, because this is very easy subject and physics chaala mandi emanunnaru physics ani chaala tough anukunnaru. Physics, if you know the concept, it is very dead easy subject. Okay na? So అందుకోసం మీకోసం చాలా క్లియర్గా కష్టపడి మరి నేను మీకోసం ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఓకేనా? నో లెట్ us డైరెక్ట్లీ గ్రో ఇన్ టు ద ప్రూఫ్. సో ఇవాళ మన ప్రూఫ్ ఏంటంటే రియల్ డెప్త్ అండ్ అపరెంట్ డెప్త్. ఇంటర్మీడియట్లో ఇది ప్రూఫ్ ఉందన్నమాట 4 marksకి. దట్ ఈస్ లైట్ చాప్టర్లో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో టు ప్రూవ్ దట్ రియల్ డెప్త్ అపరెంట్ డెప్త్, అసలు అపరెంట్ డెప్త్ అంటే ఏంటి, రియల్ డెప్త్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ నో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, మీడియం అనుకుందాం. సే సమ్ బౌల్, ట్రాన్స్పరెంట్ బౌల్. ఓకే, సో ఇన్ దిస్ వాటర్ ఈస్ దేర్ అనుకుందాం, నీళ్ళు ఉంది. And water is a denser medium. Water is a denser medium. Let the refractive index of this medium be N2 or mu2. చాలా పుస్తకాల్లో మ్యూ అని వాడుతున్నారు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి, నేను ఎన్ కూడా వాడుకుంటున్నాను. ఓకేనా? ఎనీ హౌ యూ కెన్ యూజ్, ఐదర్ యూ కెన్ యూజ్ ఎన్ ఆర్ మ్యూ. ఇది సెకండ్ మీడియం కాబట్టి N2 వాడాను. ఫస్ట్ మీడియం ఎయిర్, ఫస్ట్ మీడియం ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu1 ఆర్ N1. ఓకేనా? నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి గమ్మత్ ఇక్కడ ఏం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ యూ పుట్ ఎ 1 coin, 1 rupee coin or 50 paise coin inside a bowl, transparent bowl. So coin ఇది, this is a coin inside the bowl, coin 1 rupee coin. Okay na? Now I'll draw one normal to this one, to this coin. This is a straight line normal of course. ఓకేనా? అర్థమవుతుంది మీకు? చూడండి ఈ కాయిన్ జనరల్గా మీరు చూస్తున్నప్పుడు ఇలా పైనుంచి కాయిన్ పైకి ఇలా లెగుస్తుంది. ఎందువల్ల? ఇఫ్ యూ డోంట్ నో ఫిజిక్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? లైట్ యొక్క రీఫ్రాక్షన్ ఫినామినన్ వల్ల మనకి కాయిన్ కింద నుండి కొంచెం పైకి కనిపిస్తుంది. ఆ పైకి కనిపించేదే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అపారెంట్ డెప్త్. దృశ్యపరంగా లోతు అంటారు దాన్ని. అపరెంట్ అంటే దృశ్యపరంగా, ఇట్ ఈస్ నాట్ రియల్, అపరెంట్. ఓకేనా? బికాస్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, లైట్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, దేర్ ఫోర్ ద కాయిన్ ఈజ్ రైజ్డ్ అప్. ఓకేనా? సో దానికోసం మీకు ఒక ప్రూఫ్ ఉంది, 4 marks, వెరీ ఎక్సలెంట్ అండి, చాలా జాగ్రత్త వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కాయిన్, ఇది సర్ఫేస్ అనుకుందాం, ఒరిజినల్ సర్ఫేస్ ఆఫ్ ద బౌల్. సర్ఫేస్ నుంచి డెప్త్, ఒరిజినల్ డెప్త్ డి అనుకుందాం. ఓకేనా? లెట్ డి బి ద, ఇక్కడ రాస్తున్నాను, లెట్ డి బి ద డెప్త్, ఒరిజినల్ డెప్త్ ప్లీజ్, డెప్త్ ఒరిజినల్ ఆఫ్ ద బౌల్. ఓకేనా? ఫ్రమ్ ద సర్ఫేస్ ప్లీజ్, ఫ్రమ్ ద సర్ఫేస్. ఎప్పుడు కూడా సర్ఫేస్ తీసుకోవాలి, ఫ్రమ్ ద సర్ఫేస్. ఇదిగోండి సర్ఫేస్, ఇక్కడ నుంచి తీసుకోకూడదు, ఫ్రమ్ ద సర్ఫేస్. ఓకే, డి ఈజ్ ద డెప్త్ ఒరిజినల్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఇదే మీడియం, సెకండ్ మీడియం, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకున్నాం, లేదా mu2. అఫ్ కోర్స్ వాటర్ వాల్యూ తెలుసు మీకు 4/3. ఇక్కడ వేయకండి ఎందుకంటే మనం ప్రూఫ్ చేస్తున్నాం. నౌ వీఆర్ ట్రైయింగ్ టు డూ వన్ ప్రూఫ్, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ ద న్యూమరికల్స్ ఇన్ నీట్ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దేర్ ఫోర్ ఇది సెకండ్ మీడియం కాబట్టి మీకు ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోస్ చూడండి. వెన్ లైట్ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ సెకండ్ మీడియం టు ఫస్ట్ మీడియం, లేదా when optically denser medium to optically less denser medium. Air is less denser optically and the refractive index is very less, almost 1.
వేరేజ్ వాటర్ ఈజ్ 4/3. అంటే హెవీ డెన్సర్ మీడియం నుంచి ఆప్టికలీ డెన్సర్ నుంచి లైటర్ మీడియంకి వెళ్తుంటే ఏమవుతుంది, లైట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి లైట్ రేస్ తీసుకుందాం. ఇక్కడ లైట్ ఎంటర్ అయింది. సో దీనికి నార్మల్ గీయండి. దిస్ ఈజ్ నార్మల్, NM ఈజ్ నార్మల్. ఓకేనా? సో ఇక్కడ నుంచి లైట్ ఎంటర్ అయింది, సెకండ్ మీడియం ఇది. ఇక్కడ లైట్ ఎంటర్ అయింది, ఎలాగా ఇవ్వండి. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ యాంగిల్. ఎంటర్ అయిన వెంటనే వెన్ సెకండ్ మీడియం ఇట్స్ ఎ హెవియర్ మీడియం, అంటే ఆప్టికలీ డెన్సర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. లైటర్ మీడియంకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. అది మీకు ఆల్రెడీ పాత వీడియోస్ చూడండి. ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? సో వెన్ ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ హియర్, సో లైట్ ఈస్ ఎంటరింగ్, ఇది ఇన్సిడెంట్ యాంగిల్. మ్యాథమెటికల్గా ఇఫ్ దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ ఆల్సో ఐ, ఆల్టర్నేట్ యాంగిల్స్, జామెట్రీ. కానీ ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి ఒకవేళ నువ్వు అబ్జర్వ్ చేస్తే బయట నుంచి, ఐ అబ్జర్వర్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ హియర్, ఎక్కడి నుంచి, రేరర్ మీడియం నుంచి, ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది, ఇక్కడి నుంచి చూడండి, ఫ్రమ్ హియర్. ఓకేనా? సో ఇక్కడంటే ఈ కాయిన్ పాప ఇక్కడికి వచ్చింది అనిపిస్తుంది, కాయిన్ అంటే ఇప్పుడు ఈ డెప్త్ ఎంత అవుతుంది, సర్ఫేస్ తీసుకోవాలి సుమా, సర్ఫేస్ అంటే D' అనుకుందాం. ఆర్ యూ ఫాలోయింగ్ హియర్? ఎప్పుడైతే మీరు అబ్జర్వింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ రేరర్ మీడియం, ఓకే, సో వాడు అబ్జర్వింగ్ ఏమనిపిస్తుంది, ఈ లైట్ ఇక్కడి నుంచి కాదు పాపం, ఇక్కడి నుంచి కాదు, ఇగో ఇక్కడి నుంచి అనిపిస్తుంది లైట్. దానివల్ల ఏముంది, కాయిన్ పైకి రేజ్ అయిపోయి అనిపిస్తుంది. అందుకే మనకి పైకి లెగిసాడు అనిపిస్తుంది, కింద అనిపించదు. ద కాయిన్ ఈజ్ రైజ్డ్ అప్. ఎంత డిస్టెన్స్ లెట్ ఇట్ బి D'. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. కాయిన్ ఉంది బౌల్లో, అట్ ఎ డెప్త్ ఫ్రమ్ ద సర్ఫేస్ D మీటర్స్ ఆర్ D. అదేవిధంగా ఇది కూడా సమ్ X అనుకుందాం, ఈ డిస్టెన్స్ని, ఇది ఈ డిస్టెన్స్ X అనుకుందాం. ఓకేనా? దాంతో పెద్ద పని లేదు, బట్ స్టిల్ మ్యాథమెటికల్గా మనకు కొన్ని వాల్యూస్ అవుతాయి. X అనుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ లైట్ డెన్సర్ నుంచి ఎంటర్ అయిందో, నార్మల్ తగిలిన తర్వాత డెన్సర్ ఈజ్ హ్యావింగ్ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మోర్ రిఫ్రాక్టివ్ లెస్ వెళ్ళినప్పుడు ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. అలాగే లెస్ నుంచి మోర్కి వెళ్తూ టువర్డ్స్ ద నార్మల్ వెళ్తుంది. సో లైట్ రేస్ అవే అయింది. బట్ వెన్ ఎ పర్సన్ ఈజ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, హీ ఫీల్స్ దట్ లైట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ హియర్, అఫ్ కోర్స్ ఫ్రమ్ హియర్. అంటే ఈ కాయిన్ అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పైకి లేసినట్టు కనిపిస్తుంది అనమాట. సో లెట్ ఇట్ బి D'. ఓకే, నౌ వాట్ విల్ డూ ఈస్, at this point of incidence, apply Snell's law. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అప్లై స్నెల్స్ లా at this point. స్నెల్స్ లా ఏంటి, సైన్ యాంగిల్ ఇన్సిడెన్స్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం, సైన్ యాంగిల్ రిఫ్రాక్షన్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం. ఆల్రెడీ స్నెల్స్ లా తెలుసు. సైన్ యాంగిల్ ఇక్కడ ఎంత, సైన్ యాంగిల్ అంటే ఎంత, సైన్ ఐ ఇంటూ ఈ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ దిస్ మీడియం, ఐదర్ N2 ఆర్ μ2. సో ఏం చేద్దాం, μ2 రాద్దామా, N2 N2 రాసుకుందాం, N2. సో సైన్ యాంగిల్ ఇన్సిడెన్స్ ఇన్ దిస్ మీడియం ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే సైన్ యాంగిల్ రిఫ్రాక్షన్, సైన్ యాంగిల్ రిఫ్రాక్షన్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం. ఈ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, N1 అనుకున్నాం, N1 కానీ μ1 కానీ. డోంట్ పుట్ ద వాల్యూ అండి, 1 పెట్టకండి, ఎయిర్ వాల్యూ మీకు తెలిసినప్పటికీ, ఎందుకంటే మనకి డెరైవింగ్ ఫార్ములాలో. నా జాగ్రత్త చూడండి, ఇది ఏమైంది, స్నెల్స్లో పెడితే సైన్ ఐ ఇంటూ N2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ ఇంటూ N1. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1. నౌ ఇప్పుడు ఇదేంటి, లైట్ రేస్ బాగా దూరంగా ఉంది. సపోజ్ ఇఫ్ యూ అస్యూమ్ వెరీ నియర్ టు ద నార్మల్, అంటే వెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ paraxial rays. For paraxial rays, paraxial అంటే లైట్ రేస్ వెన్ వెరీ నియర్ టు ద నార్మల్ అండి. ఆల్రెడీ మీకు లైట్ చెప్పాను వాట్ ఆర్ మార్జినల్ అండ్ paraxial. సో paraxial అంటే మరీ వెరీ నియర్ టు ద నార్మల్. అప్పుడు ఏమవుతుంది, సైన్ థీటా కెన్ బి ఈక్వల్ టు tan థీటా. అంటే సైన్ థీటా కెన్ బి ఆల్మోస్ట్ ఈక్వల్ టు tan థీటా, లేదా సైన్ ఐ కెన్ బి ఈక్వల్ టు tan ఐ, లేదా సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan. ఇక్కడ రాస్తున్నాను, సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు tan ఐ, అలాగే సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan ఐ. ఇది ఎప్పుడు, నాట్ ఆల్వేస్. వెన్ ద లైట్ రేస్ ఆర్ వెరీ నియర్ టు ద నార్మల్, ప్లీజ్, paraxial rays,
పారాక్సిలరేస్ అయినప్పుడు ఏమవుతుందంటే sin theta కెన్ బి టేకెన్ టు tan theta. అంటే sin i ఈజ్ ఈక్వల్ tan i, sin r ఈజ్ ఈక్వల్ tan r. ఇక్కడ పెట్టండి. sin i బదులు ఇక్కడ ఏం పెట్టాలి? tan i ఇంటూ n2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా sin బదులు tan r ఇంటూ n1. వాట్ ఈస్ tan theta? ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏదో పేరు పెడదాం, ఏ బి సి డి. సో ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ చూడండి, ఏబిడి. ఓకేనా? ట్రయాంగిల్ ఏబిడి చూడండి, ఏబిడి ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఇందులో వాట్ ఈస్ tan theta? ఇది కూడా ఇది యాంగిల్ tan theta అంటే tan i ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఎక్స్ బై ఎడ్జసెంట్. ఎడ్జసెంట్ ఏంటంత? రియల్ డెప్త్ డి. ఈక్వేషన్ 2. అలాగే ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఉంది ఇక్కడ, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి వాట్ ఈస్ tan? ఇప్పుడు చూడండి జామెట్రీ, ఇక్కడ ఇది యాంగిల్ ఆర్ అనుకున్నాం కదా, రిఫ్రాక్షన్ యాంగిల్, ఇది కూడా ఆర్ అవుతుంది. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్ ఫ్రమ్ జామెట్రీ. ఓకేనా? దేర్ ఫోర్ tan r ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఇక్కడ ఎంత మళ్ళీ ఎక్స్ బై ఎడ్జసెంట్ ఈజ్ అపరెంట్ డెప్త్ డి డాష్. ఈక్వేషన్ 3. ఇవి తీసుకెళ్ళి పైన పెట్టేయండి. tan i ప్లేస్ అంటే ఎక్స్ బై డి ఇంటూ n2 ఈజ్ ఈక్వల్ టు tan r. tan r ప్లేస్ ఎంత? ఎక్స్ బై డి డాష్ ఇంటూ n1. ఎక్స్ ఇందాక చెప్పాను కదా, ఎక్స్ అనేది నథింగ్ మ్యాటర్స్ బికాజ్ ఇట్ గెట్స్ క్యాన్సల్. సో ఏం మిగిలి ఇక్కడ? n2 బై డి ఈజ్ ఈక్వల్ టు n1 బై డి డాష్, లేదా n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు డి బై డి డాష్. చూడండి వచ్చింది డెరివేషన్. అండ్ వాట్ ఈజ్ n2 అండ్ n1? n2 n1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం అండ్ ఫస్ట్ మీడియం. గుర్తుపెట్టుకోండి, n2 మీన్స్ ఫ్రమ్ వేర్ ద లైట్ ఈస్ కమింగ్, n1 వేర్ లైట్ ఈస్ గోయింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ను మనం చూడాలంటే ఆబ్జెక్ట్ నుంచి లైట్ మన వైపు రావాలి కంటి మీదకి. ద లైట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు ద రెటినా, దెన్ ఓన్లీ వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్. Any object, if now I am able to see the camera means from the camera light has to fall on my retina, then only I can see. So here what is n2 here? n2 means from where the refractive index, from where the light is coming. That is of course second medium. n1 where the light is going. Here d real depth and d dash apparent depth from the surface, please. Adotna? Therefore n2 by n1 is equal to d by d dash is an excellent proof for intermediate IP students. దీన్ని ఉపయోగించి మీరు you can do any number of problems in NEET. Okay? అర్థమవుతుందా derivation? This is how you have to derive the derivation for real depth and apparent depth. Okay? Again we'll be meeting in the next video.